ఈరోజు చామదుంపల పులుసు చేద్దాం. ముందుగా చామదుంపలని బాగా కడిగి కుక్కర్లో నీళ్లు ఉప్పు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్కి మరో పక్కన కడాయిలో మెంతులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అందులో దాల్చిన చెక్క, ఒక లవంగం కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఉడికిన చామదుంపల తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, కొద్దిగా ఇంగువ మరియు ఉడికించిన చామదుంప ముక్కలు వేసి ఫ్రై చేసుకొని చింతపండు పులుసు వేసి అది కొద్దిగా మరిగాక అందులో ఉప్పు, కారం వేసి ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడిని వేసి ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయాలి.